అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం బీజేపీ శ్రేణులతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నాయకుడు పల్లె గంగారెడ్డితో పాటు ధన్పాల్ సూర్యనారాయణ హోలీ సంబరాలు చేసుకున్నారు. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుర్తున్నారు. సార్ చెప్పండి, హోలీ సంబరాలు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం జరుపుకుంటున్నారా, లేకపోతే ఇంకా వెరైటీ ఏమైనా ఉందా? జై శ్రీరామ్. వికసిత్ భారత్ గత 10 సంవత్సరాల నుండి భారతదేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి, దాంతోపాటు పురాతన సంస్కృతి సాంప్రదాయాలు, మన ధర్మం కూడా రోజు రోజుకు మసకబారిన 10 సంవత్సరాల ముందు మసకబారిన మన ధర్మం అంతకు రెండింతలు వికసిస్తూ ఉంది. ఏదైతే 2047 వరకు ప్రపంచంలోనే విశ్వగురువుగా భారతదేశం వికసిస్తూ ఉంది. ఈ హోలీ పండుగ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు పల్లె గంగారెడ్డి గారు మరియు ప్రతి కార్యకర్త ఈరోజు ఈ హోలీ పండుగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ హోలీ పండుగ అంటే ఎటువంటి తారతమ్యాలు లేకుండా, అంటే ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా మనసు విప్పి చేసుకునే పండుగ హోలీ పండుగ. ఈ శుభ సందర్భంగా ఇందూరు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మరియు దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీరు చెప్పండి, జాతీయ స్థాయిలో ఈసారి ఎన్నికలు ఉన్నాయి. హోలీ పండుగ సంబరాలు ఎన్నికల్లో భాగంగా నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికల్లో భాగంగానే హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బీజేపీ జిల్లా కార్యాలయంలో మీరు రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. అసలు ఎలా జరుపుకుంటున్నారు ఈ హోలీ సంబరాలు? మొట్టమొదటిగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మొదటిసారి హోలీ ఉత్సవాలు జరగట్లేదు. గత అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి హోలీ ఉత్సవాల్లో సంబరంగా ఎటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా, కులమత భేదం లేకుండా అందరూ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి అందరూ ఆనందోత్సవాలను ప్రతి సంవత్సరం కూడా పండుగ జరుపుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ దేశంలో మోదీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో అంతరించిపోయినటువంటి అనేక కళల్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని పునరుద్ధరింపజేసి అనేక మందికి ఆదర్శంగా నిలవడం జరుగుతూ ఉంది. అనేక మంది ఈరోజు మన పండుగలను జరుపుకోవడం, పండుగ అనేది సేద తీరడం కోసం, మనమందరం కూడా కలిసి అన్ని విషయాలు చర్చించుకోవడం కోసం, మనమందరం కూడా మన కష్టసుఖాలు మర్చిపోయి మనమందరం ఆనందంగా గడపడం కోసం, అందరం కూడా ఈ అందరి జీవితాలు కలర్మయం కావాలని, అందరూ ఆనందోత్సవాలతో ఉండాలని, హోలీ సందర్భంగానే కాదు అనేక పండుగల్ని కూడా ఇదే విధంగా మన పెద్దలు పెట్టినటువంటి అనేక పండుగల్ని ఇదే విధంగా ఉత్సాహంగా జరుపుకోవాలని, ఎటువంటి ఆంక్షలు లేకుండా వినాయక చవితులు కానీ, దేవి నవరాత్రి ఉత్సవాలు కానీ, ఇంకా దీపావళి, దసరా పండుగలు కానీ, సంక్రాంతి పండుగ కానీ అన్ని పండుగల్ని కూడా మన హిందూ బంధువులందరూ కూడా ఆనందోత్సవాలతో పేదదానిక తేడా లేకుండా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొత్తంగా చూడొచ్చు, ఈ హోలీ పండుగనే కాదు, అన్ని మతాలు అన్ని పండుగలు కూడా మంచిగా జరుపుకోవాలి. హోలీ అంటేనే రంగులతో కూడుకున్న పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనుషుల్లో సంతోషంగా ఉండాలి, వారి జీవితాలు రంగులమయం కావాలని చెప్పి కోరుకుంటున్నారు హోలీ పండుగ సందర్భంగా. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.